ఉప్పాడ వాస్తవ పరిస్థితినైతే మీకు పూర్తి స్థాయిలో వివరిస్తాను. కాస్త వర్షాలు పడితే చాలు కాకినాడ కేంద్రం అంతా కూడా కలెక్టరేట్ కార్యాలయంతో సహా ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తాయి. ఇదంతా ఒక సదా మామూలు అయిపోయిన పరిస్థితి మాత్రం కాకినాడ కేంద్రంగా ఉంది. అక్కడి నుంచి ఉప్పాడ వద్దాం. ఉప్పాడ అంటే బీచ్ రోడ్. నిజానికి అద్భుతమైన ప్రకృతి సోయగానికి మారు పేరు ఉప్పాడ బీచ్ రోడ్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉప్పున వెంటే అద్భుతమైన చిత్రాలు, ఇక్కడ ప్రకృతి సోయగాలు. నిజానికి ఆ సినిమాకి అంతలా వీక్షకులకు రావడం, సినిమా సూపర్ సక్సెస్ అవడానికి కారణం డైరెక్టర్ ఉప్పాడ ప్రాంతాన్ని ఎంచుకోవడమేనంటూ ఈ ప్రాంతవాసులు చెబుతూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా సంచలనం కూడా సృష్టించింది. నిజానికి చూడటానికి ఎంతో అందంగా ఉండే ఉప్పాడ వెనక మత్స్యకారుల బాధ ఎంతో వర్ణాతీతమనడంలో ఏ మాత్రం సందేహం లేదు. తాజాగా ఈ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. గతాన్ని మించి ఈసారి సముద్రపు కెరటాలు సమీప గ్రామాలు లో కూడా చొచ్చుకుపడిన పరిస్థితి మాత్రం నెలకొంది. కొత్తపట్నం వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో సముద్రానికి అడ్డుకట్టు వేసేందుకు స్థానికులు అధికారులు బండరాలతో ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామంలో నిలిచిపోయిన నీటిని మోటార్ల సహాయంతో బయటకు తీసుకునే పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక రకంగా ఉప్పాడ సమీప ప్రాంతమైన కొత్తపట్నం కోలుకోలేని దెబ్బతిందని స్థానికులు అయితే పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం చెప్పుకోవచ్చు. పిఠాపురంకి సమీపాన్ని మనకి కొత్తపల్లి మండలంలో ఈ గ్రామాలు కావచ్చు, ఉప్పాడ సముద్ర తీరం అంతా ఉంటుంది. నిజానికి ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రహదారిలో బీచ్ రోడ్ గుంటా వెళ్ళామా, అద్భుతం, మహా అద్భుతం అంటారు. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఒక బీచ్ ఒడ్డున వెళ్ళినప్పటికీ పూర్తిగా సిటీ కల్చర్ కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఒక పక్క బీచ్, మరో పక్క చక్కని న్యాచురల్ తో ఉన్న అతి పురాతనమైన చెట్లు, చల్ల గాలులు, ఒక రకమైన పూర్తిగా ఆధ్యాత్మికం, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ దేవాలయాల ద్వారా ఆధ్యాత్మికం వంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సరే, అసలు విషయానికి వద్దాం. ఉప్పాడికి సంబంధించి దాదాపుగా 5 రోజుల నుంచి కురిసిన వర్షాలకి రోడ్లన్నీ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రతినిత్యం ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్లు పూర్తిగా చిన్నాభిన్నం కావడం, మరలా అధికార యంత్రాంగం ఆ రోడ్లు సరిచేయడం అనేది సదా మామూలు అయిపోయింది. ఈసారి బండరాళ్ళు ఏదైతే నీళ్లు రాకుండా అడ్డుగైపడ్డారో బండరాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. సమీప గ్రామాలకు ఇంకా ఎలాగ నీరు చేరుకుంది, వాటిని కూడా ప్రత్యేక మోటార్లతో తోడిస్తున్నారు. మరి ఉప్పాడికి శాశ్వత పరిష్కారం ఏంటి? ప్రజలు ఏం చెబుతున్నారు, అధికారులు ఏం చెబుతున్నారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెబుతున్నారు? ఈ 3 అంశాలని పూర్తి స్థాయిలో వాస్తవ విషయాలు చూసినట్లయితే ఉప్పాడ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా గతంలో వీరందరికీ కూడా స్థలాలు కేటాయించారు ఇతర ప్రాంతాల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళాలి. అమావాస్య, పౌర్ణమి, అదే విధంగా ఇలా వర్షాలు కురిసినప్పుడు ఖచ్చితంగా నీరు వచ్చేస్తుంది. కాబట్టి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వారందరికీ ప్రత్యేక స్థలాలు కేటాయించారు. అయితే అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటే అక్కడ మౌలిక వసతులు కనీసం లేవు. అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి మేము ఏం చేస్తామంటూ ప్రజలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఒక అడ్డుకట్ట ఏదైతే సముద్ర తీరం ఉందో దాని చుట్టూ అడ్డుకట్ట వేసినట్లయితే మాకు సమస్య ఉండదని చెబుతున్నారు. దీనికి అయితే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం డిప్యూటీ సీఎం చొరవతో ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లయితే మాత్రం స్పష్టమవుతుంది. ఆ అడ్డుకట్ట వేస్తే తప్ప సముద్రపు నీరు అనేది రోడ్డు మీదకి రాని పరిస్థితి నెలకొంది. లేదంటే మాత్రం ఇదే పరిస్థితి గ్రామాలు కూడా ముంచేస్తుంది. ఒక మహిళ మాట్లాడింది, ఆ సమీప ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని ముంచేసింది, మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, మా అమ్మవారిని కాపాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కాకుండా రాష్ట్రం అంతా ఒకేలా చూసుకుంటున్నారు. అలాంటి తనలో ఆయన దృష్టి సారించి ఉప్పాడ నిజంగా వాస్తవ పరిస్థితులు, పవన్ కళ్యాణ్ ఉప్పాడ సమీప గ్రామాలందరూ కూడా సముద్రం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లాలని పలువురు కూడా కొడుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ పరిస్థితి దాపరించింది. ఒక ఉప్పాడే కాకుండా కాకినాడ సిటీకి సంబంధించి భారీ వర్షాలకు కలెక్టరేట్ కార్యాలయం అంతా కూడా చెరువును తలపిస్తుంది. మెయిన్ రోడ్ అంతా కూడా చెరువును తలపిస్తుంది. దీంతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులు, కాకినాడ అంటే జనరల్ గా 3 జిల్లాలకు హెడ్ క్వార్టర్ గా ఒక ఆసుపత్రి ఉంటుంది. వేలాదిగా ప్రతినిత్యం ఓపీకి కానీ ఇన్ కానీ అవుట్ కానీ పేషెంట్లు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఇలా రహదారులపై వెళ్ళేటప్పుడు ఈ నీటిలో వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కలెక్టర్ కార్యాలయంకి వచ్చే అనేక మంది ఫిర్యాదుదారులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారు కూడా అదే నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా గ్రేటర్ సిటీగా ఉన్న కాకినాడను ఇలా ముంపుగా చూసే విధంగా కాకుండా అభివృద్ధి చేయాలంటూ కూడా పలువురు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఒక పక్క కాకినాడ, మరో పక్కన ఉప్పాడ ముఖ్యంగా ఈ వర్షాలకు అతలాకుతలంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలు ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి దాపరించింది. ఒక కాకినాడ, ఉప్పాడనే కాకుండా జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురంతో పాటు గుంటూరు, విజయవాడ, చిత్తూరు వంటి ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మాత్రం కురిస్తే మరో 2 రోజులు ఈ వర్షాలు కురిస్తేనే వాతావరణ శాఖ అయితే మాత్రం తెలియజేసింది.